గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గిరిజన సబ్సిడీకి సంబంధించినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి బీజేపీ రాష్ట్ర ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎంత బకాయిలు ఉన్నారు, ఎంత విడుదల చేయారు, ఏం డిమాండ్స్ ఒక్కసారి అడిగే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ ఉన్నారు. ఒకసారి అడుగు, ఎంత బకాయిలు ఉన్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కమిషనరేట్ ఆఫీస్కు ముట్టడించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా బడ్జెట్ అనేది 100 కోట్ల రూపాయలకు ఎక్కువ కూడా కేటాయించలేదు తెలంగాణ రాష్ట్రంలో. టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ బకాయిలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఇప్పటి వరకు కూడా 100 కోట్లకు మించి సంవత్సరానికి కేటాయించకపోవడం వల్ల 1600 కోట్ల రూపాయలు ఇవాళ గిరిజన సబ్సిడీ వాళ్ళ బకాయిలు ఉన్నాయి. ముఖ్యంగా 2018 నుంచి ఇప్పటి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు కూడా ప్రభుత్వమేమో మేము కేటాయిస్తున్నాం, చెక్కులు ఇస్తుంది. కేటాయించిన తర్వాత ఆర్థిక శాఖలో క్లియరెన్స్కి పోతే ఆ ఆర్థిక శాఖలో క్లియరెన్స్ అవుతలేదు. దీనికి ఒక ఆర్థిక శాఖ మాత్యులు బట్టి విక్రమార్క గారు, దీనికి ఒక దళిత బిడ్డ, దీనికి ఆయన వెంటనే క్లియరెన్స్ చేస్తారనేది కూడా క్లియరెన్స్ చేస్తలేరు. ఎందుకంటే అనేక మంది గిరిజనులు ఇవాళ ఒక వెహికల్ కొనడం కావచ్చు, ట్రాక్టర్ కొనడం కావచ్చు, ఆ రోజు లోన్లు తీసుకొని వాళ్ళ జీవనోపాధి కొరకు ఈ సబ్సిడీ అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మరి ఎస్సీ ఎస్టీ సప్లాను సుమారుగా 16,000 కోట్ల రూపాయలు ఇవాళ కాగితాలపై ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చూపిస్తారు. మరి 100 కోట్ల రూపాయలు ఇవాళ ఈయనకే కూడా ఇవాళ ఇవి కాగితాలకే పరిమితమై ఒక పక్క కేటాయిస్తారని చెప్తారు సబ్సిడీ ఆఫీస్కు, అది కేటాయించాడు. ఆ నిధులు మొత్తం కూడా పక్క శాఖకు దారి మళ్లించి మా గిరిజనులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. నేను బట్టి విక్రమార్క గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. 10,000 మంది ఇవాళ సుమారుగా వాళ్ళు సబ్సిడీ కొరకు గత 8 సంవత్సరాల నుంచి రేపు వస్తుందా మాపు వస్తుందా అని వాళ్ళు రోజు ఆర్థిక శాఖకు సబ్సిడీ ఆఫీస్కు తిరుగుతున్నారు తప్ప ఇప్పటి వరకు చెక్ ఇచ్చింది లేదు, క్లియరెన్స్ అయ్యింది లేదు. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా మా నిధులు మాకు కేటాయించాలి. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు పక్కదారి మళ్లించకుండా మా నిధులు మాకు కేటాయించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక శాఖ మంత్రి ఇవాళ బట్టి విక్రమార్క గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా గిరిజన శాఖ మాత్యులు బాధ్యులు రేవంత్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే గత సంవత్సరం 2025-26లో ఎస్సీ శాఖకు దళితులకు సుమారుగా 1,200 కోట్లు కేటాయించడం జరిగింది. అదే గిరిజన శాఖకు 100 కోట్లు కేటాయించడం జరిగింది. 2024-25 ఆర్థిక శాఖకు ఇవాళ గిరిజనులకు 120 కోట్లు కేటాయించడం జరిగింది. అదే ఎస్సీ శాఖకు 800 కోట్లు కేటాయించడం జరిగింది. మరి వివక్షత కాదా? మా గిరిజన బిడ్డలు కాదా? మరి ఎందుకు కేటాయిస్తలేవు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు? మరి మీరు ప్రజల్లో ఒక అపవాదం ఉంది మీ మీద. 10% కమిషన్ ఇస్తేనే బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ ఫైళ్లు కదులుతున్నాయని ఇవాళ అందరూ చెప్తా ఉన్నారు. మా గిరిజన సోదరులు చెప్పడం జరిగింది, 10% ఇస్తేనే ఆయన సబ్సిడీ ఆఫీసులో కావచ్చు, ఆర్థిక శాఖ క్లియరెన్స్ కావచ్చు, అవి ఇచ్చిన తర్వాతనే ఆ క్లియరెన్స్ జరుగుతున్నాయని 2 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు. కనుక మీరు అపవాదు పోవాలంటే మా డబ్బులు మాకు కావాలి. 1600 కోట్ల రూపాయలు మా నిధులు వెంటనే కేటాయించాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం స్పందించకుంటే గిరిజన మోర్చా ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయానికి ముట్టడిస్తాము, అదేవిధంగా సెక్రటరియట్ కార్యాలయానికి ముట్టడిస్తాము. ఈ నిధులు మంజూరయ్యే వరకు కూడా భారతీయ జనతా పార్టీ గిరిజనుల తరపున పోరాడుతుంది. వాళ్ళ పక్షాన పోరాడి వాళ్ళ నిధులు మంజూరయ్యే వరకు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు అండగా ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది అసలు గిరిజన సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సబ్సిడీ బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయకపోతే మొత్తం సెక్రటరియట్ ముట్టడిస్తాం, అలాగే ప్రజాభవన్ ముట్టడిస్తామనే
హెచ్చరించడమే కాకుండా ఉన్నటువంటి సబ్సిడీ నిధులు ఏవైతే ఉన్నాయో అవి 6 ఏళ్ళు 8 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలి. నిధులు విడుదల చేసేందుకు కూడా అటు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క 10% కమిషన్ అడుగుతున్నట్టు కూడా తమ దృష్టికి వచ్చింది. కాబట్టి వీటన్నిటిని కూడా పక్కన పెట్టి కేటాయించినటువంటి నిధులు కానివ్వండి, ఎస్టీకి సంబంధించిన కార్పొరేషన్ కేటాయింపు నిధులు కూడా పెంచాలి, ఇచ్చినటువంటి నిధులను కూడా వెంటనే కూడా అమలు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.